ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా శనగల కూర వండుతానా ఫ్రెండ్స్. ఇది అయితే రాత్రి నానబెట్టిన ఇప్పుడు కడిగి కుక్కర్లో వేస్తానా ఫ్రెండ్స్. సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఉడికించేటప్పుడు సాల్ట్ వేసిన కొంచెం అంతా. కుక్కర్ మూత పెడతాను ఫ్రెండ్స్. చిన్న మంట మీద 4-5 విజిల్ వచ్చేదాకా చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఉడకబెట్టిన కదా ఫ్రెండ్స్, ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇట్లా కాలుతాను. ఇట్లా అయ్యేటట్టు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్. ఇక కూర పొయ్యి మెత్తాను ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మెంతాకు, ఎల్లిగడ్డలు, పోపు గింజలు, ఈ బాగారాన్నం లాగానే మసాలాలు అన్నీ, ఇలాచి, చెక్క, లవంగాలు పోపు ఎత్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవరకు శనగలు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇలా కొంచెమే వేసుకోవాలి. మరి మీడియం మంట పెట్టుకోవాలి. మంచిగా చిన్న మంట మీద వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిపాయ కంటే మంచిగా ఉంటుంది. అల్లం, పసుపు, పచ్చి వాసన బయటట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. అల్లం, టమాటాలు ఇట్లా వేసుకోవాలంటే ఇట్లా మిక్స్ పట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ పట్టిన 3 టమాటాలు పోస్తాను ఫ్రెండ్స్. బాగుంటుంది ఇట్లా మిక్స్ పట్టిపోతే. ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు ఈ శనగలు వేసుకోవాలి ఫ్రెండ్స్. నీళ్ళు కూడా వేసుకోవాలి. బాగుంటుంది. కూర అయినా రొట్టె అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే రొట్టెలు చపాతీ చేస్తాను. పూరి నిన్ననే తినేసినాం ఫ్రెండ్స్. ఇవాళ అయితే ఇక చపాతీ చేస్తాను బ్రేక్ఫాస్ట్. మసాలా కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. వీళ్ళకు చపాతీ అయినా పూరి అయినా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది తింటే హెల్త్కు మంచిది. కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ ఎవరిదాకా ఇక చపాతీ చేసిన చపాతీ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది. హెల్త్కు కూడా బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఇట్లా కూడా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. హెల్త్కు బాగుంటుంది. నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.